ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేడు ఫైనల్ జరగనుంది. ఆర్సీబీ లేదా గుజరాత్ టైటాన్స్ లో ఒకటి ఛాంపియన్ గా నిలుస్తుంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరుకుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో అదే గుజరాత్ జట్టును ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తర్వాత అందించే భారీ ప్రైజ్ మనీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది ఐపీఎల్ లో టాప్ 4 జట్లకు మొత్తం 46.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లలో ఒకటి ఛాంపియన్ గా నిలుస్తోంది. ఈ సీజన్ లో గెలిచిన జట్టు ప్రతిష్టాత్మక ఐపీఎల్ ట్రోఫీతో పాటు 20 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంటుంది. టోర్నమెంట్లలో రన్నరప్ గా నిలిచిన జట్టుకు 13 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవడాన్ని ఒక గొప్ప విజయంగా పరిగణిస్తారు. అందుకే 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా భారీ మొత్తంలో నగదు లభిస్తుంది. క్వాలిఫైర్ 2లో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు 7 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఎలిమినేటర్ లేదా ప్లే ఆఫ్ దశ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 4వ స్థానంలో నిలిచినందుకు గాను 6.5 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంటుంది. ఇలా 4 జట్లకు ప్రైజ్ మనీ ఇవ్వడం ద్వారా ఈ ఐపీఎల్ కి క్రేజ్ పెరుగుతోంది.